వెల్కమ్ బ్యాక్ దివ్య మినీ బ్లాగ్స్. ఇవాళ మీకు చూపించే రైస్ క్యారెట్ బీట్రూట్ రైస్ అండి. ఈ రైస్ చిన్నపిల్లలు అండ్ స్కూల్కి వెళ్ళే ఏజ్ పిల్లలు ఉంటే చక్కగా తింటారండి. ఈ క్యారెట్ బీట్రూట్ క్యాబేజ్ మొత్తం తురుముకోవాలండి. తురుముకున్నాక ఆనియన్స్ కట్ చేసుకోవాలండి, టమాటా కట్ చేసుకోవాలండి, కొత్తిమీర, కరివేపాకు, మునగాకు కూడా వేసుకోండి. ఎంతో పోషకాలు కూడా, కాల్షియము కాళ్ళకు కూడా ఎంతో మంచిదండి. దీని లాభాలు కూడా చాలా ఉన్నాయండి చిన్నపిల్లలకు కూడా. ఆకు తినలేకపోతే నూనెలో వేయించి పెట్టేసేయచ్చు అండి. ఫస్ట్ జీలకర్ర, తాలింపు గింజలు వేసుకోవాలండి. ఆ తర్వాత మునగాకు బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేలాగా. ఆ తర్వాత క్యారెట్ బీట్రూట్ తురుముకున్నది వేయించుకొని బాగా ఆయిల్లో వేయించుకోవాలండి. ఆనియన్స్ అండ్ టమాటో కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలండి. వేయించుకున్నాక సాల్ట్, పసుపు యాడ్ చేసి కర్డ్ యాడ్ చేయండి. ఎందుకంటే జ్యూసీ టైప్లో వస్తుంది, గ్రేవీ టైప్లో ఉంటుంది, మొత్తం కలిసిపోతుంది. కాబట్టి అన్నీ యాడ్ చేసిన తర్వాత రైస్ నానబెట్టుకున్నది మనకి ఎంత కావాలో ఆ కొలతతో నానబెట్టుకొని ఆ రైస్ మిక్స్ చేసి తర్వాత ఎసరు పోసుకోవాలండి. మనకి ఎంత కావాలో అంత ఎసరు పోసుకున్నాక రైస్ కుక్కర్ క్యాప్ పెట్టేసి 3 విజిల్స్ తర్వాత రైస్ తీసి చూస్తే మనకెంతో రుచికరమైన క్యారెట్ బీట్రూట్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి. చిన్నపిల్లలకి లంచ్ బాక్స్ కడితే ఇట్టే తినేస్తారండి, వదిలిపెట్టకుండా వస్తారు. ఎంతమందికి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది ఇలా చేశారో కామెంట్ చేయండి.